సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జిఎన్ సాయిబాబాని అలాగే జేఎన్యూ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి హేమ్ మిశ్రాని ఉత్తరాఖండ్కి చెందినటువంటి జర్నలిస్టు ప్రశాంత్ రాహిని మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యవసాయ కార్మికులు ఇంకొక వ్యవసాయ కూలీ వాళ్ళ ఆరుగురికి వీళ్ళు మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని నిన్న గడ్చిరోలి సెషన్స్ కోర్టు 5గురికి జీవిత ఖైదును ఒకరికి 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీన్ని ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం. కోర్టుకు అప్పీల్ చేసేది ఏంటంటే ఆ తీర్పును పునఃసమీక్షించుకోవాలని చెప్తా ఉన్నాం. 822 పేజీల జడ్జిమెంట్ లోపల అది ఎక్కడా కూడా ఒక న్యాయాధికారికి రాసినట్టుగా అనిపించట్లేదు. మొత్తంగా పోలీసులు ఇచ్చినటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆ రిపోర్ట్ రాసినట్టుగా అనిపిస్తా ఉన్నది. అందులో స్పష్టంగా జడ్జిమెంట్ లో చెప్పింది ఏంటంటే ఈయన మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా. అదే విషయం పైన మేము ఇంటికి సెర్చ్ వారెంట్కు పోయామని చెప్పారు. కానీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఇంటికి 2 ఏళ్ల కింద వీళ్ళు పోయినప్పుడు ఛత్తీస్గఢ్ లో మహారాష్ట్రలో కూడా ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించినటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయన్న సమాచారం మాకున్నది. అది వెతకడానికి మేము వచ్చినామన్నారు. వచ్చి అతని ఇంట్లో నుండి హార్డ్ డిస్క్లను 2 మొబైల్ ఫోన్లను అతనికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లను పోలీసులు దొంగతనం చేసుకుని పోయి అందులో మావోయిస్టు సాహిత్యం ఉన్నది. ఈయన మావోయిస్టు పార్టీకి పనిచేస్తా ఉన్నాడని అతను నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ మావోయిస్టు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అటువంటి ఒక తప్పుడు ఆరోపణలు చేసి ఇవాళ వాళ్ళ 5గురికి జీవిత ఖైదు 10 ఏళ్ల జైలు శిక్షను విధించిండు. దీన్ని ఉస్మానియా విద్యార్థి సమాజంగా మేము ఖండిస్తా ఉన్నాం. యూఏపీఏ లాంటి క్రూర నిర్బంధ చట్టాలు బ్రిటిష్ కాలంలోనైతే ఇట్లనైతే స్వతంత్రం కోసం పోరాడిన ప్రజలపైన ఇటువంటి చట్టాలు చేసి ప్రజలను అణిచివేశారో అటువంటి చట్టాలను ఇవాళ యూఏపీఏ లాంటి చట్టాలను భారత పాలకులు అవలంబిస్తున్నారు. దీనికంటే క్రూరంగా ఉన్నటువంటి టాడాపోటా లాంటి చట్టాలు ప్రజా ఉద్యమానికి తలొగ్గి పాలకులు ఎత్తేశారు. వాటికంటే క్రూరంగా యూఏపీఏ వాళ్ళ ఉన్నది. ఆ యూఏపీఏను ప్రజల కోసం పోరాడే వాళ్ళపైన, ఆదివాసుల కోసం పోరాడే వాళ్ళపైన, ప్రజాస్వామ్య హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల కోసం పోరాడే వారిపైన యూఏపీఏ చట్టాన్ని పెడతా ఉన్నారు. ఆ యూఏపీఏ చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ చట్టాన్ని ఎత్తివేసేంత వరకు జిఎన్ సాయిబాబా, ప్రశాంత్ రాహి, హేమ్ మిశ్రా వాళ్ళ సహచరులను విడుదల చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటంలో ప్రజాస్వామికవాదులు కలిసి రావాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.